హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఎల్ఐస్ ఇన్ బార్డర్ల్యాండ్ సీజన్ 3 లాస్ట్ 2 ఎపిసోడ్స్ గురించి అలాగే ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. లాస్ట్ గేమ్ ఆడేకి వచ్చిన ఆరిసుకి ఇంకా తన టీంకి చాలా మంది జనాలు అక్కడ షిబుయా స్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు నిజమైన జనాలు కాదని అదొక స్క్రీన్ అని వాళ్ళకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళని ఫాలో చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరిసు కూడా తనని తానే స్క్రీన్ మీద చూసుకొని స్క్రీన్లో ఉన్న ఆరిసుని తను ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. తను అక్కడ ఆరిసుకి ఒక పాప పుట్టినట్లు ఇదంతా స్క్రీన్ మీద చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిజమైన ఉసాగి కూడా వస్తుంది. తను కూడా టోక్యో టవర్ గేమ్ గెలిచి ఈ ఫైనల్ గేమ్కి వచ్చి ఉంటుంది. ఇద్దరు అక్కడ కలుసుకుంటారు. ఆరిసు తన వైఫ్ కోసమే ఈ గేమ్లోకి వచ్చాడని, చివరికి తనని కనిపెట్టాడని అందరూ సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి ఉసాగి టీంలో ఉన్న ర్యూజీ ఇంకా ఇంకో ఇద్దరు కూడా వస్తారు. ర్యూజీని చూస్తూనే ఆరిసు కోపంతో అతన్ని కొడతాడు. నువ్వే ఉసాగిని ఇక్కడికి తీసుకొని వచ్చావని అరుస్తూ ఉంటాడు. కానీ ఉసాగి తనని ఆపేసి తన వల్లే ఇప్పటి వరకు నేను బ్రతుకున్నానని, తనని ఏం చేయొద్దని చెప్తుంది. సో వీళ్ళు ఇక్కడ గొడవ పడుతున్నప్పుడే ఫైనల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. చేతికి ఇంకా మెడకి కొన్ని బ్యాండ్స్ ఇస్తారు. అక్కడ అన్ని 10 బ్యాండ్స్ ఉంటాయి. వాళ్ళందరూ 9 మెంబర్సే ఉంటారు. ఉసాగికి ఒక బ్యాండ్ ఎక్స్ట్రా ఎందుకో అర్థం కాదు. అప్పుడే ఆరిసు ఉసాగితో నువ్వు ప్రెగ్నెంట్ అని, నీ కడుపులో ఒక పాప ఉందని, తనని కూడా ఈ గేమ్లో యాడ్ చేసి ఉంటారని చెప్తాడు. సో ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ బ్యాండ్ కూడా తన చేతిలోనే పెట్టుకొని ఉసాగి గేమ్ ఆడాలి. ఈ గేమ్ చాలాసేపు ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బింగో ఆడే గేమ్ లాగా ఇక్కడ స్క్వేర్ షేప్లో 25 రూమ్స్ ఉంటాయి. వీళ్ళు మధ్యలో ఉన్న రూమ్లో ఉంటారు. అక్కడ వాళ్ళు కొన్ని డైస్ వేయాలి. 4 డైస్లో 4 నంబర్లు వస్తాయి. సో ఏ కలర్కి ఎంత నంబర్ వస్తే అంతమంది మాత్రమే ఒక డోర్ నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జాంపుల్కి ఒక డైస్ వేశారు, అందులో 6 నంబర్ వచ్చింది. ఆ డోర్ నుంచి 6 మంది మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు 7 మంది ఉంటే ఒకరు అక్కడే వెయిట్ చేయాలి. సో ఇలా వీళ్ళు 15 టైమ్స్ ఆడి ఎగ్జిట్ డోర్ని కనిపెట్టాలి. ఒక్కొక్కరు చేతి బ్యాండ్కి 15 పాయింట్స్ ఉంటాయి. డోర్ ఓపెన్ చేయాలి అంటే ఒక్కో పాయింట్ యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళు వెళ్ళే కొత్త రూమ్స్లో కొన్ని పాయింట్స్ డిడక్ట్ చేసుకుంటారు. ఏ రూమ్కి ఎన్ని పాయింట్స్ డిడక్ట్ చేసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పటికీ ఇవే బేసిక్ రూల్స్. ఉసాగి టీంలో ర్యూజీతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళ పేర్లు షోటా ఇంకా యునా. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆరిసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నేమ్స్ తెలుసుకొని మనమంతా ఈ గేమ్ని గ్రూప్గా ఆడి గెలుద్దామని చెప్పి అందరితో ఎలా ఆడాలో ప్లాన్ చేస్తాడు. సో గేమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డైస్ వేయాలి. తెత్సు నేను డైస్ వేస్తా అని చెప్పి ముందుకు వస్తాడు. సో అందరూ ఒకే డోర్ నుంచి వెళ్ళలేరు. ఇక్కడ వీళ్ళు 2 గ్రూప్స్గా డివైడ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్ని డోర్స్ పైన ఇక్కడ గేమ్స్ ఆడే ప్లేయర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆ డోర్స్ పైన ప్లే అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఇష్టమైన ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని ఆ డోర్ని ఓపెన్ చేస్తే వాళ్ళకు రాబోయే కాలంలో సేమ్ అలానే జరుగుతుంది అని చెప్పి ఉంటారు. సో వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ఆ డోర్ పైన చూసుకుంటారు. ఆరుష్ చెప్పినట్లు 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆ డోర్స్ నుంచి బయటికి వెళ్తారు. గేమ్ స్టార్ట్ అయిన కాసేపటి వరకు అందరూ ఆరిసు చెప్పిన స్టెప్సే ఫాలో అవుతూ ఉంటారు. కానీ కాసేపటి తర్వాత ఆరిసు చెప్పిన డోర్స్ పైన వాళ్ళ ఫ్యూచర్ బాలేదని, వాళ్ళ ఫ్యూచర్ ఏ డోర్ పైన అయితే బాగా కనిపిస్తుందో అదే డోర్ ఓపెన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరిసు చెప్పింది వినకుండా షోటా ఇంకా యూనా వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని ఆరిసు చెప్పిన డోర్ నుంచి వెళ్లకుండా వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ డోర్స్లో వాళ్ళకి ఫ్యూచర్ బాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ గేమ్లో కావాలనే అలా ఫ్యూచర్ చూపించి వాళ్ళు గ్రూప్గా ఆడకుండా చేస్తూ ఉంటారు. అప్పుడే మనకు యూనా ఇంకా షోటా బ్యాక్ స్టోరీని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒకసారి కార్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అందులో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. సో తన సిస్టర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని తను అనుకుంటూ ఉంటాడు. పైన కనిపించే డోర్లో తన సిస్టర్కి మ్యారేజ్ అయినట్లు, తను సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆరిసు కూడా తన వైఫ్ ఉసాగి ఇంకా తన బిడ్డే బ్రతకాలని అనుకుంటాడని, మనం తన చెప్పింది ఫాలో అవ్వకుండా మనకు నచ్చిన ఫ్యూచర్ని మనం సెలెక్ట్ చేసుకుందామని తన సిస్టర్ని పిలుచుకొని ఆ డోర్ లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు నోబు ఇంకా తెత్సు కూడా వాళ్ళ ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చినట్లు, బాగా సంతోషంగా ఉన్నట్లు ఉన్న ఫ్యూచర్ మాత్రమే చూసుకొని ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇద్దరు కలిసి ఉండకుండా ఇద్దరు వేరే వేరే డోర్స్ నుంచి వేరే రూమ్స్కి వెళ్ళిపోతారు. అలా చేసిన వాళ్ళందరికీ ఆ రూమ్స్లో మైనస్ పాయింట్స్ ఉంటాయి. తెత్సు వెళ్ళిన రూమ్లో -4 పాయింట్స్ ఉంటాయి. నోబుకి -6 పాయింట్స్. సో తన పాయింట్స్ నుంచి 6 పాయింట్లు కట్ అయిపోతాయి. ఇంకోవైపు షోటా ఇంకా యూనాకి -4 పాయింట్స్. వాళ్ళందరూ వాళ్ళ చేతుకుండే బ్యాండ్తో మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని వేరే వేరే రూమ్స్కి వెళ్ళిపోయి ఆరిసుతో ఎవరూ మాట్లాడుతూ ఉండరు. తెత్సు తన డైస్ వేస్తాడు. తన ముందు 2 డోర్స్ ఉంటాయి. ఒక డోర్ పైన తన ఫ్యూచర్ తను డ్రగ్ అడిక్ట్గానే మారిపోయి చివరికి చనిపోయినట్లు ఉంటుంది. ఇంకో డోర్ పైన ఫ్యూచర్
తన వైఫ్తో హ్యాపీగా ఉన్నట్లు ఉంటుంది. తను చివరికి హ్యాపీగా ఉన్న డోరే సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఆ డోర్లోకి వెళ్ళాక ఆ రూమ్లో -8 పాయింట్స్ ఉంటాయి. తన దగ్గర 7 పాయింట్లు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ తన పాయింట్స్ అన్నీ అయిపోయి తనకి గేమ్ ఓవర్ అని వస్తుంది. తన మెడకుండే బ్యాండ్ పేలిపోయి తను ఇక్కడ చనిపోతాడు. ఇంకోవైపు నోబు తన ఫ్యూచర్ చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. తన పక్క రూమ్లోనే ఉన్న తెత్సుతో తను మాట్లాడేకి చూస్తాడు. కానీ అప్పటికే తెత్సు చనిపోయి ఉంటాడు. ఇంకోవైపు యూనా ఇంకా షోటా కూడా సపరేట్ డోర్స్లో వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ షోటా ఏం భయం లేదని వాళ్ళు వేరే వేరే డోర్స్ నుంచి వెళ్ళి ఇంకో రూమ్లో కలుసుకుందామని చెప్తాడు. సో ఇద్దరు వేరే వేరే రూమ్స్లోకి వెళ్తారు. కానీ షోటాకి కొత్త రూమ్లో -2 వస్తుంది. తన దగ్గర కూడా కేవలం 2 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ రూమ్లో తన పాయింట్స్ 0 అయిపోతాయి. పాయింట్స్ 0 అయిపోతే గేమ్ ఓవర్. తన పక్క రూమ్ నుంచి తన సిస్టర్ యూనా తనని పిలుస్తూ ఉంటుంది. వ్రిస్ట్ బ్యాండ్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. యూనా ఉన్న రూమ్లోకే ఆరిసు ఇంకా రే కూడా వస్తారు. తన పాయింట్స్ 0 అయిపోవడం వల్ల ఇక్కడ షోటా తన మెడకుండే బ్యాండ్ పేలిపోయి చనిపోతాడు. ఆరిసుకి ఏం చేయాలో, అందరినీ ఎలా కాపాడాలో అస్సలు అర్థం కాదు. కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇక్కడ ఉసాగి అన్ని గేమ్స్లో కూడా మనం గెలిచేకి ఒక క్లూ ఉంటుందని, ఈ గేమ్లో కూడా ఉంటుంది, ఆలోచించు అని ఆరిసుతో చెప్తుంది. చివరికి అందరూ ఏ ఏ రూమ్స్లో ఉన్నారో కనుక్కొని, అలాగే వాళ్ళు ఇప్పటి వరకు తిరిగిన రూమ్స్లో ఎగ్జిట్ లేదు అంటే ఏ రూమ్లో ఉంటుందో గెస్ చేసి అందరినీ గేమ్ ఎలా ఆడాలో చెప్తాడు. సో అందరూ ఆరిసు చెప్పినట్లుగా విని ఈసారి డోర్ పైన చూపించే ఫ్యూచర్ పట్టించుకోకుండా గేమ్ ఆడుతారు. యూనా వాళ్ళన్న బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. మనమందరం బ్రతకాలంటే నీ హెల్ప్ కావాలి అని తను యూనాని కూడా పిలుచుకొని వెళ్తాడు. చివరిగా అందరూ ఎగ్జిట్ రూమ్ దగ్గరికి చేరుకుంటారు. గేమ్ అయిపోయిందని అందరూ బ్యాండ్స్ తీసి అక్కడ పెట్టేయండి అని వస్తుంది. అలాగే చివరిగా అక్కడుండే ఒక డైస్ తీసుకొని కింద వేయాలి. ఆరిసు ఈసారి డైస్ నేను వేస్తా అని చెప్పి వేస్తాడు. అందులో 7 నెంబర్ వస్తుంది. అంటే ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యి 7 మంది మాత్రమే వెళ్ళాలి అని చెప్తారు. కానీ వాళ్ళు మొత్తం 8 మంది ఉంటారు. సో ఇక్కడ ఆరిసు అందరినీ వెళ్ళిపోమని నేను ఇక్కడే ఉంటా అని చెప్తాడు. కానీ ఉసాగి దానికి ఒప్పుకోదు. అందరితో బయటికి వెళ్ళిపోండి, ఉసాగిని కూడా తీసుకొని వెళ్ళండి అని ఉసాగిని బలవంతంగా బయటికి పంపిస్తాడు. వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ర్యూజితో ఉసాగిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఉసాగిని తనతో పాటు బయటికి పంపిస్తాడు. డోర్ క్లోజ్ అయిపోతుంది. అందరూ బయట ఉంటారు. ఆరిసుకి స్క్రీన్ మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఉసాగి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ ర్యూజి బండా ఇచ్చిన గన్ని బయటికి తీస్తాడు. లాస్ట్ గేమ్లో అతను ఉసాగిని చంపేస్తే ఆ బార్డర్ల్యాండ్ గురించి ర్యూజికి ఇంకా ఏ విషయాలు కావాలో మొత్తం తెలిసేలా చేస్తా అని బండా చెప్పి ఉంటాడు. తను గన్ తీసి ఉసాగి వైపు పెడతాడు. లోపల నుంచి ఇది ఆరిసు చూస్తూ ఉంటాడు. తను ఉసాగిని ఏం చేయొద్దు అని స్క్రీన్ మీద కొడుతూ ర్యూజిని అరుస్తూ ఉంటాడు. కానీ బయట వాళ్లకు వీళ్ళ మాటలు ఏవి వినిపించవు. అప్పుడే స్క్రీన్ మీద అందరి కోసం నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావని, నువ్వు ఈ గేమ్ని కంప్లీట్ చేశావు అని జోకర్ కార్డ్ కనిపిస్తుంది. అంటే ఈ గేమ్లో గెలిచింది ఆరిసు మాత్రమే అని వస్తుంది. అప్పుడే బయట బిల్డింగ్లన్నీ పడిపోయి సునామీలాగా వాటర్ కొట్టుకొని వస్తుంది. సో ఆ వాటర్ అలానే కొట్టుకుంటూ వస్తే బయట ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. సో ఆరిసు గెలిచాడు కాబట్టి తను లోపల సేఫ్గా ఉన్నాడు. లోపల నుంచి ఇదంతా చూస్తూ వాళ్ళని కాపాడలేక ఆరిసు గట్టిగా అరుస్తూ ఉంటాడు. తను అక్కడుండే ఒక చైర్ తీసుకొని స్క్రీన్ని పగలగొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బండా వస్తాడు. ఈ గేమ్ నువ్వు గెలిచావు, నువ్వు ఇక్కడే సిటిజన్ లాగా ఉండిపో, మనం కలిసి ఈ గేమ్ని ఇంట్రెస్టింగ్గా మారుద్దామని తను ఆరిసుతో చెప్తాడు. కానీ ఆరిసు తన మాటలు వినకుండా తనని కూడా కొట్టేకి చూస్తాడు. కానీ బండా ఇక్కడ తనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాడు. తనని కొట్టినా కూడా స్క్రీన్కి తగులుతుంది కానీ బండాకి తగలదు. ఇక్కడ బండా ఇదంతా నేను నీకోసమే చేశానని, ఉసాగి ఇక్కడికి వస్తే నువ్వు కూడా తనని వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు అని చెప్తాడు. కానీ ఆరిసు స్క్రీన్ మీద కొడుతూ ఉంటే ఆ స్క్రీన్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అలాగే తను స్క్రీన్ని కొట్టి అది బయటికి తీసి అక్కడుండే డోర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు. చివరికి ఎలాగో అలా తను ఆ డోర్ని ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. అందరూ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్ సమయానికి ఆరిసు అక్కడికి వచ్చి అందరినీ కాపాడతాడు. కానీ అప్పటికే ర్యూజి ఇంకా ఉసాగి కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. దూరంగా వాళ్ళు కొట్టుకొని వెళ్తూ ఆరిసుకి కనిపిస్తారు. ఆరిసు కూడా నీళ్ళల్లో దూకి ఉసాగిని కాపాడేకి వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ బయట ఉంటే సేఫ్ కాదని రూమ్లోకే వెళ్తారు. ఇంకోవైపు ఆరిసు నీళ్ళలో దూకి ఉసాగి కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు బండా ఆరిసు బాడీ దగ్గరికి వచ్చి తనని చంపేకి ట్రై చేస్తాడు. కానీ అన్ తన ముందరే కూర్చొని ఉంటుంది. నార్మల్గా అయితే బండా ఎవరికి కనపడడు. కానీ అన్ తనని చూసుకుంటుంది. తనని పట్టుకునేకి ట్రై చేస్తుంది.
కానీ అతను అక్కడి నుంచి పారిపోతాడు. సో ఆరిసుకి 2 మినిట్స్ అయిపోతూ ఉంటాయి. తను తిరిగి రాకపోతే ఆరిసు ఎప్పటికీ చనిపోతాడు అని తనని అరిచి ఉసాగిని కాపాడి త్వరగా రామని చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు బార్డర్‌ల్యాండ్‌లో మళ్ళీ బండ ఆరిసు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడే ఉంటావో లేదా చనిపోతావో డిసైడ్ చేసుకోమని చెప్తాడు. దానికి ఆరిసు మాత్రం నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇక్కడ ఉండనని తిరిగి వెళ్ళిపోతా అని చెప్తాడు. దాంతో బండ తన గన్ తీసి ఆరిసుని చంపేకి చూస్తాడు. అప్పుడే తన పైన లేజర్ పడి బండా చనిపోతాడు. అప్పుడే తన వెనుక నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి ఆరిసుతో మాట్లాడతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ రాగానే అక్కడ కొట్టుకుని వెళ్తున్న వాటర్ మొత్తం ఆగిపోతాయి. ఆరిసుతో నాతో వచ్చి ఒక గేమ్ ఆడమని చెప్తాడు. ఇక్కడ ఆరిసు ఒక్కో కార్డ్కి ఒక్కో మనిషి రిప్రజెంట్ చేస్తారు. అలా అయితే నువ్వేనా జోకర్ని రిప్రజెంట్ చేసేది నువ్వేనా అని చెప్తాడు. ఇక్కడ ఆ వ్యక్తి జోకర్ అనేది ఒక మనిషి కాదు, ఒక ప్యాక్లో కార్డ్స్ అన్నీ కలిపితే 364 నంబర్ వస్తుంది. అందులో జోకర్ యాడ్ చేస్తే 365. మీ లోకంలో దాన్ని ఒక సంవత్సరం అని అంటారు. అలాగే ఇంకో జోకర్ యాడ్ చేస్తే 366, అది ఒక లీప్ ఇయర్. ఈ జోకర్ కార్డ్ టైంని కంప్లీట్ చేసేకి యూజ్ చేయొచ్చు. నేను జోకర్ని కాదు, ఈ లైఫ్ అండ్ డెత్ని కాపలా కాసే ఒక వాచ్మ్యాన్ని అని చెప్తాడు. ముందర టేబుల్ పైన 2 కార్డ్స్ పెట్టి ఏదన్నా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకో. జోకర్ వస్తే నేను నీ ఫేట్ని డిసైడ్ చేస్తా, వేరే కార్డ్ వస్తే నీ ఫేట్ని నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తాడు. ఆరిసు కార్డ్ తీస్తాడు, అందులో జోకర్ వస్తుంది. తను రెండో కార్డ్ కూడా చూస్తాడు, అందులో కూడా జోకర్ ఉంటుంది. నువ్వు ఇది చీటింగ్ చేస్తున్నావని చెప్తాడు. ఇది చీటింగ్ కాదని కోయిన్సిడెన్స్ అని ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు. ఆరిసుకి ఆ ఓల్డ్ మ్యాన్ 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక ఆప్షన్ డెత్, అది చూస్ చేసుకుంటే బాధలు కష్టాలు ఏవి ఉండవు అని చెప్తాడు. దానికి ఆరిసు అక్కడ సంతోషం కూడా ఉండదు అని చెప్తాడు. సో ఆ ఓల్డ్ మ్యాన్ నువ్వు లైఫ్ని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఇష్టపడే అమ్మాయి అక్కడ ఉంటుందో లేదో గ్యారంటీగా తెలియదని, ఏ బాధ లేకుండా డెత్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. సో ఇక్కడికి నార్మల్గా డిజాస్టర్లో చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని పిలుచుకొని వస్తామని, రాబోయే కాలంలో బార్డర్‌ల్యాండ్ చాలా బిజీగా మారబోతుందని చెప్తాడు. ఇప్పటి వరకు అక్కడ టైం స్టాప్ అయిపోయి ఉంటుంది. సో టైం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ ఓల్డ్ మ్యాన్ నీకు ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకోమని ఆరిసుతో చెప్తాడు. ఆరిసు మాత్రం నేను లైఫ్నే సెలెక్ట్ చేసుకుంటానని, కానీ నాతో పాటు ఉసాగిని కూడా తీసుకొని వెళ్తా అని అక్కడ కొట్టుకొని వెళ్ళిపోతున్న ఉసాగి దగ్గరికి మళ్ళీ కాపాడేకి వెళ్తాడు. తను ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా కొత్త ఆప్షన్ చూస్ చేసుకున్నందుకు ఆ ఓల్డ్ మ్యాన్ ఆరిసుని నువ్వు నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ మనిషివి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ చావు సుడిగుండంలో పడిపోతూ ర్యూజీ ఉసాగిని కూడా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆరిసు మాత్రం ఉసాగిని కాపాడేకి చివరి వరకు తనని ఫాలో చేస్తూనే ఉంటాడు. ఉసాగి ఇంకా ఆరిసును చూసి ఇక్కడ ర్యూజీ తన మనసు మార్చుకుంటాడు. ఉసాగిని ఆరిసు చేతికి ఇచ్చేసి ర్యూజీ ఇక్కడ చావు సుడిగుండంలో పడి చనిపోతాడు. ఆ నీళ్ళలో నుంచి బయటపడుతున్నప్పుడు ఉసాగికి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. సేమ్ తన నైట్మేర్లో ఎలా కనిపిస్తాడో అలానే ఉంటాడు. నేను జీవించినంతకాలం నీతో చాలా హ్యాపీగా ఉన్నానని, ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపోయి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా జీవించు అని వాళ్ళ నాన్న తనతో చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు. మేబీ ఇప్పటి నుంచి ఉసాగికి ఆ నైట్మేర్స్ రావు. వాళ్ళ నాన్నే తనతో మాట్లాడి అక్కడి నుంచి పంపేస్తాడు. ఇద్దరు ఈదుకుంటూ డెత్కి ఆపోజిట్లో ఉన్న లైఫ్ దగ్గరికి వచ్చేస్తారు. ఆరిసుకి 2 మినిట్స్ లోపే రియల్ వరల్డ్లో మెలకువ వచ్చేస్తుంది. ఉసాగికి ఏమైందో తెలుసుకునేకి తను వెంటనే లేచి హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుతాడు. ఉసాగి కూడా మేల్కొని ఉంటుంది. ఇప్పుడు తను బాగానే ఉంటుంది. కానీ ఇంకోవైపు ర్యూజీ మాత్రం పక్క బెడ్లో చనిపోయి ఉంటాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఉసాగి ఇంకా ఆరిసు వాళ్లకు పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలో ఆలోచించుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ గేమ్ నుంచి బ్రతికిపోయిన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది మాత్రం ఆరిసు ఇంకా ఉసాగికి మాత్రమే గుర్తుంటాయి. మిగతా వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు. చివరిగా ఆరిసు కొంతమందికి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, సీజన్ 1 అండ్ 2లో చూసిన మెయిన్ ప్లేయర్స్. కానీ వాళ్ళకి ఆరిసు గుర్తు ఉండడు. కుయినా, అగోని, అకానే, నిరాగి ఇంకా చిషియా కూడా కనిపిస్తారు. వాళ్ళందరితో ఆరిసు వాళ్ళ లైఫ్ గురించి అడుగుతాడు. సీజన్ 1 అండ్ 2లో ఉన్న వాళ్ళని జస్ట్ చూపించేకి ఈ సీన్ పెట్టి ఉంటారు. వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత జపాన్లో లైట్గా భూకంపం వస్తుంది. తను వెంటనే వెళ్ళి న్యూస్ ఛానల్లో చూస్తాడు. ప్రపంచం మొత్తం చాలా చోట్ల ఆ భూకంపం వచ్చిందని న్యూస్లో వస్తూ ఉంటుంది. ఇలా భూకంపాలు, సునామీ ఇంకా మెట్రాయిడ్ పడి పేలడం ఇలా జరిగినప్పుడే జనాలందరూ బార్డర్‌ల్యాండ్కి వెళ్ళి ఇరుక్కుపోతారు. ఆరిసుకి ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పింది గుర్తుకు వస్తుంది. కొన్ని రోజుల్లో బార్డర్‌ల్యాండ్ బిజీ అవుతుంది అని చెప్పి ఉంటాడు. వరల్డ్ మొత్తం
ఆ భూకంపాలు వచ్చినట్లు ఇంకా వస్తాయి అన్నట్లు న్యూస్లో చూపిస్తారు. అప్పుడే అమెరికాలో ఒకచోట మనకు ఒక చిన్న కెఫేని చూపిస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో ఆర్డర్ చేస్తారు. సో ఆర్డర్ తీసుకున్న అమ్మాయి పేరు అలెస్. తన నేమ్ ట్యాగ్ని జూమ్ చేస్తారు. దీంతో సీజన్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో అలెస్ అంటే జాపనీస్లో ఆరిసు అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో ఇంక నుంచి జాపనీస్ వర్షన్ ఎండ్ అయ్యి మేబీ నెక్స్ట్ సీజన్ యూఎస్ బేస్డ్ అలెస్ ఇన్ బార్డర్లాండ్ రావచ్చు. మనకు చూపించిన ఈ అమ్మాయి రాబోయే సీజన్లో మెయిన్ లీడ్గా ఉండొచ్చు. అలానే అదే కేఫ్ దగ్గర ఏదన్నా భూకంపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ బార్డర్లాండ్కి వెళ్ళిపోవచ్చు. మేబీ సీజన్ 4 దీంతోనే స్టార్ట్ అవ్వచ్చు. దీంతో సీజన్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. జస్ట్ సీజన్ 4 రావచ్చు అని వాళ్ళు చిన్న లీడ్ వదిలారు. సో ఫ్రెండ్స్, ఇది సీజన్ 3 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.